अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 15లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాము. అంటే సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో. అదేవిధంగా అకహ సవర్ణే దీర్ఘ సంధి సూత్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఈ రకంగా మనం అభ్యాసం పూర్తిగా చెప్పుకున్నాము. ఈరోజు అభ్యాసం 16 మొదలు పెట్టుకున్నాం. అభ్యాసం 16 అందరూ నీట్గా రాసుకోండి. ఈ అభ్యాసం చాలా ముఖ్యమైనది. ఇక్కడి నుంచి ఎందుకంటే ఆత్మీయ పదం స్టార్ట్ అవుతున్నాం. ఆత్మీయ పదంలో రూపాలు ఎలా ఉంటాయి? ఇంతవరకు మనం పరస్మయ పదం గురించి చెప్పుకున్నాము. మనకు ధాతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరస్మయ పద ధాతులు, ఆత్మీయ పద ధాతులు. పరస్మయ పదం అంటే పదుల గురించి చెప్పేటప్పుడు పరస్మయ పద ధాతుని ఉపయోగిస్తాము. ఆత్మనే పదం అంటే మన ఆత్మ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆత్మనే పదాన్ని ఉపయోగిస్తాం. అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం, ఆ క్రియ యొక్క ఫలితం కర్తకు చెంది తెగిన దాన్ని ఆత్మీయ పదం అంటాము. మనం చేసినటువంటి క్రియ యొక్క ఫలితం ఇతరులకు చెందు తెగిన దాన్ని పరస్మయ పదం. అంటే ఆ సందర్భంలో పరస్మయ పదాన్ని ఉపయోగించాలి. ఇంతవరకు మనం పరస్మయ పద భూధాతుకి 5 రకాలు చూశాము. ఇక్కడి నుంచి ఆత్మీయ పద ధాతు యొక్క రూపాలు క్రమంగా లట్టు, లోట్టు, లంగు, లింగు, విధిలింగు ఇవి క్రమంగా ఇక్కడి నుంచి ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకు అంతిమ కారకం, అధికరణ కారకం నడుస్తుంది. మనం 6 కారకాలు చెప్పుకున్నాము. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం. ఇంతవరకు అయిపోయింది. సంబంధం కారకం కాదు అని చెప్పుకున్నాము. ఎందుకంటే సంబంధానికి డైరెక్ట్ గా క్రియతో సంబంధం ఉండదు. అంటే కర్తకు క్రియతో సాక్షాత్ సంబంధం ఉండదు. కాబట్టి ఇది కారకం కాదని చెప్పాము. అధికరణం కారకమే. సప్తమి భక్తి అధికరణంలో సప్తమి భక్తి వస్తుంది. అసలు అధికరణం అంటే ఏమిటి అనే ప్రసంగాన్ని ఇక్కడ చెప్తాడు. ఇంకా ఈ సప్తమి భక్తి ఏ సందర్భాల్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా మనం ఈ అభ్యాసం తెలుసుకుంటాము. రాసుకోండి, శబ్దకోశం రాసుకోండి. అందరు నీట్గా రాసుకోండి. శబ్దకోశం అంత నీట్గా ఉంటే వాక్య నిర్మాణం అంత చక్కగా రాసుకోవచ్చు అండి, అర్థమవుతుంది. మొట్టమొదటి శబ్దం అభ్యాసం 16లో. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచే కంటిన్యూ రాసుకోండి, అందరికీ అర్థమవుతుందండి. అస్తు. మొట్టమొదటి శబ్దం యుష్మద్. యుష్మద్ యుష్మద్ అంటే నీవు. ఇది మనకు అదస్ శబ్దము, ఇదం శబ్దము ఎలాగో ఉన్నాయో అలాగే యుష్మద్ శబ్దం అండి. అక్కడ అదస్ శబ్దానికి, ఇదం శబ్దానికి 3 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అట్లా అంటూ ఏం లేదు. యుష్మద్ అంటే కేవలం ఎదుటి వ్యక్తి నుంచి మాట్లాడేటప్పుడు యుష్మద్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. నీవు అంటాం కదా, దానికి సంబంధించి యుష్మద్ శబ్దానికి 7 విభక్తులు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే. యుష్మద్ మొత్తానికి సర్వనామ శబ్దం. యుష్మద్ అనేది సర్వనామ శబ్దం. ఎదుటి వాని గురించి చెప్పేటప్పుడు ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాం, ఈ సర్వనామ శబ్దాన్ని ఉపయోగిస్తాం. అది ఏ రకంగా ఉపయోగిస్తానో తర్వాత చెప్పుకున్నాం. శబ్దకోశం అయిపోయిన తర్వాత రాసుకోండి. యుష్మద్ అంటే నీవు. ఇదేంటి? సర్వనామ శబ్దం. బ్రాకెట్ రాసుకోండి. దీని సర్వనామ శబ్దం అంటాం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ 4 శబ్దాలు రాసుకోండి. సింహ. సింహ. చూడు, ఇక్కడ లింగాలు గమనించండి. ఏది ఏ లింగంలో వస్తుంది? పుల్లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, నపుంసక లింగంలో ఉందా? వాటిని గమనిస్తూ ఉండండి. సింహ. ఒక్కోసారి సింహం అంటాం, చెప్పేటప్పుడు సింహం ఇది నపుంసక లింగంలో ఉంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సింహ పుల్లింగ శబ్దం. సింహ అంటే సింహము. నెక్స్ట్ ప్రాతఃకాల. ప్రాతఃకాల. ప్రాతఃకాలము. ప్రాతఃకాల అంటే ప్రాతఃకాలము. నెక్స్ట్ మధ్యాహ్న. మధ్యాహ్న అంటే మధ్యాహ్నం. మధ్యాహ్న అంటే మధ్యాహ్నం.
మధ్యాహ్నః అంటే మధ్యాహ్నం. నెక్స్ట్ అండి సాయంకాలః. సాయంకాలః అంటే సాయంకాలం. సాయంకాలః అంటే సాయంకాలం. సాయంకాలః అంటే సాయంకాలం. అన్ని కాల శబ్దం వచ్చి అన్నిటిలో పుల్లింగంలో కనిపిస్తున్నాయి. సాయంకాలః, ప్రాతః కాలః, మధ్యాహ్నః, ఇవి గమనించండి. నెక్స్ట్ మార్గః. మార్గః అంటే మార్గము. మార్గః అంటే మార్గము. మార్గః సామాన్య గకారం అండి. మార్గః అంటే మార్గము. ఇంతవరకు అన్ని పుల్లింగంలో ఉన్నాయి శబ్దాలు. నెక్స్ట్ రాసుకుని నిషా. నిషా. నిషా అంటే రాత్రి. తాళ శకారం అండి. నిషా అంటే రాత్రి. నిషా అంటే రాత్రి. నిషా అంటే రాత్రి. ఓకే అండి. ఇప్పుడు ధాతులు. ఇప్పుడు ఈ అభ్యాసం మొత్తం ఆత్మనేపథ ధాతులే ఉంటాయండి. అన్ని కూడా ఆత్మనేపథ ధాతులు ఉంటాయి. ఇవన్నీ కూడా సేవతే ధాతుకి సమానంగా ఉంటాయి. ఒక సేవతే ధాతు తెలుసుకున్నామంటే దాన్ని బట్టి మిగిలిన ధాతులన్నీ కూడా ఇదే విధంగా రాయొచ్చు మనం. రాసుకోండి ధాతులు. సేవ్ ధాతు. సేవ్. సేవ్ వా హలంతం. వకార హలంతం. సేవ్ అంటే సేవ చేయటం. సేవ చేయటం. రూపం వచ్చేసి సేవతే, సేవతే, సేవేతే, సేవేతే, సేవంతే, సేవంతే. నెక్స్ట్ అండి నెక్స్ట్ ధాతు లభ్ ధాతు. లభ్. లభ్ అంటే పొందటం. లభ్ ధాతుకి పొందటం. లభ్ అంటే పొందటం. లభ్ అంటే పొందటం. లభతే దీని రూపం వచ్చి పొందటం. లభ అంటే ఏమిటి? పొందటం. భకారం మహాప్రాణం. పొందటం. రూపం వచ్చేసి ధాతు రూపం వచ్చేసి లభతే, లభతే, లభేతే, లభేతే, లభంతే. లభతే, లభేతే, లభంతే. లభతే, లభేతే, లభంతే. నెక్స్ట్ అండి నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ ధాతు రాసుకోండి. వృద్ధ్ ధాతు. వృద్ధ్ వకారానికి రుకారము, దాంట్లో ధ ఒత్తు ధ. వృద్ధ ధాతు హలంతం. వృద్ధ అంటే పెరగటం. పెరగటం లేదా వృద్ధి చెందటం. పెరగటం లేదా వృద్ధి చెందటం. పెరగటం లేదా వృద్ధి చెందటం. రాసుకోండి. రూపం వచ్చేసి వర్ధతే, వర్ధతే, వర్ధేతే, వర్ధేతే, వర్ధంతే. వర్ధతే, వర్ధేతే, వర్ధంతే. వర్ధంతే. వర్ధతే, వర్ధేతే, వర్ధంతే. నెక్స్ట్ ధాతుని ముద్దు ధాతు. ముద్దు. ముద్దు ధాతు మోదతే, మోదతే, మోదేతే, మోదతే, మోదేతే, మోదతే, మోదేతే, మోదంతే. ఇంకా అర్థం చెప్పలేదు మహోదయ. మోదతే అంటే ప్రసన్నంగా. ముద్దు ధాతు అండి. దీంట్లో ముద్దు ధాతుకి ప్రసన్నంగా ఉండటం. ప్రసన్నంగా ఉండటం. ప్రసన్నంగా ఉండటం. రాసుకోండి. రూపం వచ్చేసి
మోదతే మోదేతే మోదంతే మోదతే మోదేతే మోదంతే. ఇవన్నీ చూడండి సేవతే ధాతు సమానంగా అనిపిస్తుంది, అన్ని ఒకే రకంగా ఉన్నాయి చూడండి. సేవతే, మోదతే, వర్ధతే, లభతే. ఓకే, నెక్స్ట్ సహ ధాతు అండి. సహ ధాతుకి సహించడం. సహించడం రూపం వచ్చేసి సహతే, సహతే, సహేతే, సహంతే. సహతే, సహేతే, సహంతే. నెక్స్ట్ ధాతుని యాచ్ ధాతు. యాచ్, యాచ్ ధాతు. యాచ్ అంటే అడగటం లేదా యాచించడం. అడగటం లేదా యాచించడం. అడగటం లేదా యాచించడం. రూపం వచ్చేసి యాచతే, యాచతే, యాచేతే, యాచతే, యాచేతే, యాచంతే. యాచతే, యాచేతే, యాచంతే. యాచతే, యాచేతే, యాచంతే. ఓకే, నెక్స్ట్ వృత్ ధాతు అండి. ఉంది లేదా ఉంది అనే అర్థంలో, వర్తతే ఉంది అనే అర్థంలో, ఉండటం, ఉండటం లేదా ఉంది, ఉంది రాయండి. ఇందాక వృద్ధి చెప్పారు సార్, పెరగడం, అది ఇది ఒకటి కదా. అది ధా ఒత్తుద, ఇది వృత్ ధాతు. వృత్ అది ఒత్తుధ, ఇది సామాన్య తవర్గంలో మొదటి అక్షరం, తకార హలంతం. వృత్ ధాతు. వర్తతే బాలక తత్ర వర్తతే, బాలకుడు అక్కడ ఉన్నాడు. వర్తతే అని చెప్పొచ్చు లేదా అస్థి అని చెప్పొచ్చు. అస్థికి ఏ విధంగా అయితే ఉంది ఉన్నాడు అని చెప్తాం, ఇది కూడా అంతే, ఇది కూడా అదే సేమ్ అర్థం అన్నమాట. వర్తతే ఉన్నాడు లేదా ఉంది, ఉన్నాడు లేదా ఉంది అని అర్థం వస్తుంది. వర్తతే, వర్తేతే, వర్తంతే. వర్తతే, వర్తేతే, వర్తంతే. ఇక్కడ మీకు అందరి పీడిఎఫ్ చూస్తూ ఉంటే గిన, విధంగా పుస్తకాలు ఉంటే డైరెక్ట్ చూసుకుంటూ ఉంటే గిన, కింద సేవతే ధాతు కింద ఇచ్చాడు మనం చెప్పుకునే శబ్దకోశంలో, అభ్యాసం 16లో. దాని కింద ఒక్కొక్క రూపం కింద చూపించాడు. సంక్షిప్త రూప లగాకర్ లబ్ ఆదికే రూప బనావో, జైసే లభతే, వర్ధతే, మోదతే, వర్తతే. సంక్షిప్త రూపం కింద ఇవన్నీ ఉన్నాయండి. ఈక్షతే, వందతే, భాషతే, కూర్దతే, యతతే, శిక్షతే, ఈహతే, శోభతే, రమతే. ఒక్కొక్క రూపం చూపించాడు అనమాట. దాన్ని బట్టి ఒక రూపం వచ్చేది మిగతావన్నీ రాసేయచ్చు. సంక్షిప్త రూపం కూడా పక్కనే ఉంది. అస్తు, రాసుకోండి. వర్తతే, వర్తేతే, వర్తంతే. ఇది వృత్ ధాతుకు చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈక్ష ధాతు. ఈక్ష, ఈక్ష, ఈక్ష అంటే చూడటం, ఈక్షించడం లేదా చూడటం. చూడటం రాయండి. చూడటం. ఈక్షతే రూపం వచ్చేసి ఈక్షతే, ఈక్షేతే, ఈక్షంతే. ఈక్షతే, ఈక్షేతే, ఈక్షంతే. ఈక్షతే, ఈక్షేతే, ఈక్షంతే. ఈక్షతే, ఈక్షేతే, ఈక్షంతే. నెక్స్ట్ సేమ్ ధాతుని కాబట్టి నీ ఉపసర్గం కలిపాం. నిరీక్ష ధాతు. నెక్స్ట్ రాసుకుని నిరీక్ష, నిరీక్ష, నీ ఉపసర్గం కలిపామంట. నిరీక్ష ధాతు. దీనికి రెండు అర్థం. దీనికి కూడా చూడటం అనే అర్థం వస్తుంది, నిరీక్షించడం, వెయిట్ చేయడం అంటాం కదా. నిరీక్షించడం,
ఒకటి చూడటం అనే అర్థం కూడా వస్తుంది. ఎదురు చూడటం. చూడడం మహోదయ. నిరీక్షత, ఎదురు చూస్తున్నాడు. నిరీక్షిస్తున్నా అంటే అదే వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. సామాన్యంగా నిరీక్షత అంటే చూస్తున్నాడు అర్థం కూడా వస్తున్నాడు. లేక వెయిట్ చేసే కాకుండా వాళ్ళు చూస్తున్నాడు అర్థం కూడా తీసుకోవచ్చు. ఇంకా చూడటం, నిరీక్షించడం అంటే ఎదురు చూడటం, వెయిట్ చేయడం అంటే అదే కదా. అస్తు. నిరీక్షతే, నిరీక్షతే, నిరీక్షేతే, నిరీక్షతే, నిరీక్షేతే, నిరీక్షంతే, నిరీక్షతే, నిరీక్షేతే, నిరీక్షంతే, నిరీక్షంతే. అస్తు. నెక్స్ట్ ధాతు రాసుకోండి. వంద ధాతు. వందనా చేయడం అంటే నమస్కరించడం, ప్రణామం చేయడం. వంద ధాతు. వంద్. వందనా చేయడం లేదా నమస్కరించడం లేదా ప్రణామం చేయడం. రాసుకోండి. వందతే, వందతే, వందేతే, వందతే, వందేతే, వందంతే. వందతే, వందేతే, వందంతే, వందంతే, వందతే, వందేతే, వందంతే, వందంతే. మహోదయ ఒకసారి వృత్తి ధాతు గురించి చెప్పరా ఒకసారి. ఏంటండి? వృత్తు. ఏ ధాతు? వృత్తు అని చెప్పారే. ఉండడం. వృత్ అంటే వర్తతే. వర్తతే ఉంది లేదా ఉన్నాడే అర్థంలో. వర్తతే, వర్తేతి. ఏంటండి? వాకి తాకి రావద్దండి. సకాలం పైన రకాలం వస్తుంది. వర్తతే తకాలం పైన రేపు రావద్దు, పైన రేపం ఇస్తాం. వర్తతే, వర్తతే తకాలం పైన వస్తుంది. అందుకే గ్రూప్ లో వచ్చి చూడు, అక్కడ ఏ విధంగా రాయాలో చూపించారన్నమాట. సేవతే ధాతు కిందనే ఉంది, సంక్షిప్త రూపం కింద ఉంది చూడండి, గ్రూప్ లో పెట్టారు. ఆ రూపం ఎలా రాశారని చెప్పి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. వంద ధాతుకు వందతే, వందేతే, వందంతే. వందతే, వందేతే, వందంతే. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి భాష్ ధాతు. భాష్ అంటే మాట్లాడటం, చెప్పటం. మాట్లాడటం లేదా చెప్పటం. మాట్లాడటం లేదా చెప్పటం. మాట్లాడటం లేదా చెప్పటం. రాసుకోండి. భాషతే, భాషతే, భాషేతే, భాషేతే, భాషంతే. భాషతే, భాషేతే, భాషంతే, భాషంతే. భాషతే, భాషేతే, భాషంతే, భాషంతే. భాషతే, భాషేతే, భాషంతే. భాషతే, భాషేతే, భాషంతే. మాట్లాడటం ఏదో చెప్పటం, సందర్భాన్ని బట్టి ఎట్లా ఏ రకంగా అర్థానుకూలంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ధాతు అండి కూర్ద్. కూర్ద్ ధాతు. ద సామాన్య దకారం. కూర్ద్ అంటే ఎగరటం, ఎగరడం, ఎగరడం, ఎగరటం. కూర్దతే, కూర్దతే, కూర్దేతే, కూర్దతే, కూర్దేతే, కూర్దంతే. కూర్దతే, కూర్ద్. కూర్ద్ దకారం పైన రేపం వస్తుందండి ఇక్కడ. కూర్ద్ రూపం వచ్చి ఎగరటం చెప్పాను, దాని రూపం వచ్చేసి కూర్దతే, కూర్దేతే, కూర్దంతే,
కూర్దతే, కూర్దతే, కూర్దేతే, కూర్దంతే, కూర్దంతే. సేవంతేకి సమానంగానే సేవతే, సేవేతే, సేవంతే. అతే, ఏతే, అంతే కలిసి సంక్షిప్త రూపం. ఓకే, నెక్స్ట్ రాసుకుని ఎగరటం. ఎగరటం, దూకటం రెండు వస్తాయి ఇక్కడ. దూకుతున్నాడు, ఎగురుతున్నాడు. దూకటానికి లాంగతే, లంగతే వస్తుంది, లంగదాతు ఉంది, కానీ ఎగురుతున్నాడు రాయండి ఇక్కడ. కూర్దతే, ఎగురుతున్నాడు. ఎగిరే అర్థం రాసుకోండి. నెక్స్ట్ అని యత్ ధాతు. యత్ అంటే యత్నం చేయడం, యత్నం అంటే ప్రయత్నం చేయడం. యత్ ధాతుకి అర్థం యత్నం చేయడం, అంటే యత్నం అంటే ప్రయత్నం, ప్రయత్నం చేయటం. రాసుకోండి. రూపం వచ్చేసి యతతే, 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 యతేతే, యతేతే, యతంతే. యతతే, యతేతే, యతంతే. యతతే, యతేతే, యతంతే. యతతే, యతేతే, యతంతే. యతతే, యతేతే, యతంతే. నెక్స్ట్ అండి శిక్ష ధాతు. శిక్ష నేర్చుకోవటం, నేర్చుకోవటం, నేర్చుకోవటం. శిక్షతే, శిక్షేతే, శిక్షంతే. శిక్షతే, శిక్షేతే, శిక్షంతే. ఇవన్నీ ఆత్మీయ పదార్థాలు ఇచ్చారనమాట. శిక్షతే, శిక్షేతే, శిక్షంతే, శిక్షంతే. ఇవన్నీ ధాతులకు మీరు గుర్తు పెట్టుకోండి. ఈ అభ్యాసం ఎన్నైతే ఆత్మీయపదాలు ఇచ్చారో, ఆత్మీయపదాలు ఇవన్నీ మొత్తం 10 లెక్కలు మీకు రావాలి. అని ఏ రోజు ఒక్కొక్క లెక్కని చెప్పుకుంటూ పోతాం, ఒక్కొక్క అభ్యాసం ఒక్కొక్క లెక్కరం. ఇప్పుడు దీంట్లో శివధాతుకి లెక్కని చెప్పామంటే ఇప్పుడు చెప్పిన ధాతులన్నింటికి లెక్కని రాసుకోండి. అది నెక్స్ట్ వచ్చేసి లోట్ లెక్కని చెప్తాం, అదే లంగ్ లెక్కరం. అట్లా లంగ్ లెక్కని చెప్పి అన్ని ధాతులకు లంగ్ లెక్కరం, లింగ్ చెప్పినప్పుడు అన్ని ధాతులకు లింగ్ లెక్కరం. అట్లా అన్నిటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక 5 ధాతులు రాసుకుంటాము. నెక్స్ట్ 10 ధాతులు, నెక్స్ట్ మనకి 20 అభ్యాసం నుంచి మొత్తం 10 లెక్కలు చెప్పుకుంటామండి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ ధాతులకు మటుకు మొత్తం 10 లెక్కలు చూసుకోండి. దీనివల్ల మనకు చాలా అభ్యాసం అవుతుంది. అస్తు. శిక్ష ధాతుకు శిక్షతే, శిక్షేతే, శిక్షంతే. శిక్షతే, శిక్షేతే, శిక్షంతే. నేర్చుకోవడం అన్నమాట. నేర్చుకుంటున్నాడు, వాళ్ళిద్దరు నేర్చుకుంటున్నారు, వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు, అలా అర్థం తీసుకుంటాం. నెక్స్ట్ ధాతు రాసుకుని కంప ధాతు. కంప్, వనకటం. కంప ధాతు అంటే వనకటం, వనకటం. కంపతే, కంపతే. రూపం వచ్చేసి కంపతే, భిక్ష ధాతుకి అడగటం, అడగటం. భిక్షతే మధ్యలో ఆగిపోయింది మహోదయ. కంపతే, కంపుకి కంప ఆగిపోయిందా? కంప ధాతుకి వనకటం అండి, వనకటం. కంపతే, కంపేతే, కంపంతే. కంపతే, కంపేతే, కంపంతే. నెక్స్ట్ భిక్ష ధాతు అండి. భిక్ష ధాతు కూడా అర్థం అడగటం, అడగటం వస్తుంది. భిక్షతే, భిక్షేతే, భిక్షంతే. భిక్షతే,
భిక్షేతే భిక్షంతే, భిక్షతే భిక్షేతే భిక్షంతే. నెక్స్ట్ ధాతు ఈహ్ ధాతు, ఈహ్ ఈహ్ హకారం, హకారం హలంతం అండి. ఈహ్ ధాతు, ఈహ ధాతుకి ఇష్టపడటం, ఈహ ధాతుకి ఇష్టపడటం, ఈహ ధాతుకి ఇష్టపడటం. ఇష్టపడటం. రూపం రాసుకోండి. ఈహతే, ఈహతే, ఈహేతే, ఈహేతే, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు గురువు గారు. ఈహ ధాతుకి ఈహతే, ఈహేతే, ఈహంతే. నెక్స్ట్ రాసుకోండి. రమ్ ధాతు, సారీ శుభ ధాతు ఉంది. శుభ్, శోభించడం, శుభ ధాతు, శుభ్, శుభ్. తాళ విషకారము భా, మహాప్రాణం. శుభ ధాతుకి శోభించడం, శోభించడం. గురుగారు ఒక్కసారి ఈహ్ చెప్పరా? ఈహ్, ఈహ ధాతుకి ఆ మీనింగ్. ఈహ్ ఇష్టపడటం, ఇష్టపడటం. ఈహతే, ఈహేతే, ఈహంతే అలా వస్తుంది. నెక్స్ట్ శుభ ధాతు అండి. శుభ్, శుభ ధాతుకి శోభించడం అని చెప్పాను. శోభాయమానం అవ్వడం, ప్రకాశించడం అలా కూడా వస్తుంది. ప్రకాశించే అర్థంలో రాసుకోండి. శోభతే, శోభేతే, శోభంతే, శోభతే, శోభేతే, శోభంతే, శోభతే, శోభేతే, శోభంతే, శోభతే, శోభేతే, శోభంతే. నెక్స్ట్ రమ్ ధాతు అండి. రమ్ ధాతు రమించడం, రమించడం లేదా ఒక పనిలో లీనం కావడం. అంటే ఒక పని లీనం అయిపోతే అసలు మనకి ఏం కనిపించదన్నమాట, పూర్తిగా లీనం అయిపోతాం, మర్చిపోతామన్నమాట. అలా ఏదైనా ఒక పనిలో లీనం కావడం లేదా రమించడం, లీనం కావడం లేదా రమించడం. రమ్ ధాతుకి లీనం కావడం లేదా రమించడం. రూపం వచ్చి రమతే, రమతే, రమేతే, రమంతే, రమతే, రమేతే, రమంతే, రమతే, రమేతే, రమంతే. గురుగారు మెడ్లు ఒకసారి చెప్పరా? రమతే, రమేతే, రమంతే, రమతే, రమేతే, రమంతే. లీనం కావడం లేదా రమించడం, ఏదైనా ఒక పని పూర్తిగా దాంట్లో మస్తీగా రమణం కావడం అంటే రమించడం. అస్తు, ఇవి మనకు శబ్దకోశం అండి. ఇక్కడ అన్ని ఆత్మీయపద ధాతులు ఇచ్చారు. ఇవన్నీ సేవధాతుకి సమానంగా నడుస్తాయి. ఆ సేవధాతు ఎలా నడుస్తుందో చూద్దాం కింద. దానికంటే ముందు మన సింహ శబ్దం నుండి మొదలుకొని లాస్ట్ శబ్దం ఏంటండి, మార్గ శబ్దం ఉంది కదా, అంతవరకు ఇవన్నీ పుల్లింగ శబ్దం, రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇంకా దానికంటే ముందు ఒకటి యుష్మది శబ్దం చెప్పాం, సర్వనామ శబ్దం. ఇది ఓన్లీ సింగిల్ గా ఉంది. ఇది 7 విభక్తులు ఎలా వస్తాయని ఇప్పుడు చూద్దాము.
నెక్స్ట్ సేవధాతు నుండి మొదలుకొని సేవధాతు మొట్టమొదటి ధాతు అక్కడి నుండి మొదలుకొని రమ ధాతు వరకు ఇవన్నీ కూడా సేవతే ధాతుకు సమానం నడుస్తాయి. ఒక సేవతే ధాతు నేర్చుకుంటే దాన్ని బట్టి మిగతా అన్ని రాసేయచ్చు. ఓకే, అవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు, ధాతువులు. ఇక్కడ అవే పదాలు అంటూ ఏమి ఇవ్వలేదు. సర్వనామ శబ్దం ఇచ్చారు, శబ్దాలు ఇచ్చారు, ధాతువులు ఇచ్చారు. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణాంశాలు ఏం చెప్పుకోబోతున్నామని బ్రాకెట్లు రాసుకోండి. యుష్మద్ శబ్దం ఒకటి, యుష్మద్ కామ లట్ బ్రాకెట్ల ఆత్మీయ పదం లట్లకారం. కానీ ఈ లట్లకారం అంటే వర్తమాన కాలం, కానీ ఇది కూడా దీంట్లో వర్తమాన కాలం అంటే ఆత్మీయ పదమైనా పరస్మయ పదమైనా అన్ని కాలాలు 10 రకాలు అన్నిటికీ ఉంటాయన్నమాట. అక్కడ పరస్మయ పదం లట్టు ఉంటుంది, ఇక్కడ ఆత్మీయ పదం లట్లకారం ఉంటుంది. అక్కడ ఏ పరస్మయ పదాలు ఏవైతే 5 రకాలు చూసామో అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. అందుకే లట్ బ్రాకెట్లో ఆత్మీయ పదం అంటే లట్లకారం ఆత్మీయ పదం. ఏ ధాతు? శివ ధాతువుగా, అది కింద రాసుకుంటాం. లట్ ఆత్మీయ పదం కామ సప్తమి విభక్తి, సప్తమి దీర్ఘం, సప్తమి విభక్తి కామ శ్చుత్వ సంధి, తాళవ శకారం మొదట్లో శ్చుత్వ సంధి. మనం ఏదో అన్ని క్రమంగా సంధులు చెప్పుకుంటూ వస్తాం. దీర్ఘ సంధి చెప్పుకున్నాము, వృద్ధి సంధి చెప్పుకున్నాము, అయాది సంధి చెప్పుకున్నాము, యన సంధి చెప్పుకున్నాము, గుణ సంధి చెప్పుకున్నాము. అలాగా ఇప్పుడు ఏమొచ్చే శ్చుత్వ సంధి. ఈ సంధిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి మనం. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు వ్యాకరణ అంశాలు చెప్పుకోబోయే అంశాలు ఏంటివి? ఒకటి యుష్మత్ శబ్దము, లట్లకార ఆత్మీయ పదము, ఇంకా సప్తమి విభక్తి, ఇంకా శ్చుత్వ సంబంధి ఏదైతే సంధి సూత్రం ఏదైతే ఉందో అది చెప్పుకోబోతున్నాము. బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటిగా యుష్మత్ శబ్దకే పూరే రూప్ స్మరణ కరు. యుష్మత్ శబ్దానికి సంబంధించిన రూపాలు మొత్తం ఒకసారి నేర్చుకోమంటున్నాడు. ఒకసారి యుష్మత్ శబ్దం రాసుకుని నేను చెప్పాను, రాసుకుని ఉంటారు అందరు కూడా. ఆయన ఒకసారి ఉచ్చరిస్తాను, ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసేసుకో. ప్రకృత మనుషరామ. మనం యుష్మత్ శబ్దం రాసుకోండి. యుష్మత్ శబ్దం హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకోండి. ఇది సర్వనామ శబ్దం అంటే దీని రూపాలు 7 విభక్తులు ఇలా ఉంటాయి, అది చూద్దాం. ప్రథమ విభక్తి, ముందుగా ప్రథమ విభక్తిలో రాసుకుని త్వం, ప్రథమ విభక్తి ఏకవచనం ద్వివచనం క్రమంగా చెప్తాను. ప్రథమ విభక్తి రాసుకోండి. ఇప్పుడు త్వం యువాం యూయం గ్రూపులో నేను పెట్టాను. రాసుకునే వాళ్ళు అవసరం లేదు, రాసుకుంటూ ఒకసారి అది గమనించండి, ఉచ్చారణ గమనించండి. త్వం యువాం యూయం. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. ఓకే, నెక్స్ట్ ద్వితీయ విభక్తి. 2 రూపాయలు వస్తాయండి. ఇది చాలా అవసరం మనకు. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. ఈ 2వ రూపం ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కడ త్వా అంటే మనకు త్వాం అనే అర్థం కాదు. అందుకే 2వ రూపం బాగా కంఠస్థం చేసుకోండి. రాసుకుని ద్వితీయ విభక్తిలో త్వాం మకార హలంతం, త్వాం కింద దాని కింద రాసుకోండి. త్వా అని కూడా చెప్పచ్చు. త్వాం లేదా త్వా. ఓకే, మళ్ళీ ద్వివచనంలో యువాం త్వాం యువాం. దీనికి యువాంకు 2వ రూపం ఉంది, వామ్ వస్తుందండి. 2వ రూపం వస్తుంది వామ్. యువాంనే వామ్ అని కూడా అనొచ్చు. అస్తు. నెక్స్ట్ బహువచనంలో యుష్మాన్. దీనికి 2వ రూపం వచ్చేసి వహ. ఓకే, ఇది ద్వితీయ విభక్తి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ముందు ఒక లైన్ చెప్తాను. త్వాం యువాం యుష్మాన్. వీటిని క్రమంగా 2వ రూపము త్వా వాం వహ అలా కూడా చెప్పచ్చు. ఓకే, 2వ రూపం కూడా నీట్గా రాసుకోండి, అది మీకు తెలియాలన్నమాట. త్వాం యువాం యుష్మాన్ లేదా త్వా వాం వహ. ఓకే,
నెక్స్ట్ తృతీయ విభక్తి. ఈ ద్వితీయ విభక్తి రూపం అర్థం ఎలా వస్తుంది? త్వాం అంటే నిన్ను, యువాం అంటే మీ ఇద్దరిని, యుష్మాన్ అంటే మీ అందరిని, అని అర్థం వస్తుంది. అదే రెండో రూపానికి సేమ్ అర్థం అండి. త్వా వాం వహ అన్న కూడా నిన్ను, మీ ఇద్దరిని, మీ అందరిని అనే అర్థం వస్తుంది. ఓకే. నెక్స్ట్ తృతీయ విభక్తి రాసుకోండి. తృతీయ విభక్తి దీనికి ఒకే రూపం ఉంటుంది. త్వయా యాక దీర్ఘం, యువాభ్యాం ద్వివచనంలో యుష్మాభిః త్వయా యువాభ్యాం యుష్మాభిః. అర్థం ఏ విధంగా ఉంటుంది? త్వయా అంటే నీ ద్వారా లేదా నీ చేత. ద్వివచనంలో యువాభ్యాం అంటే మీ ఇద్దరి చేత లేదా మీ ఇద్దరి ద్వారా. నెక్స్ట్ బహువచనంలో యుష్మాభిః మీ అందరి చేత లేదా మీ అందరి ద్వారా, అలాగా అర్థం వస్తుంది. నెక్స్ట్ చతుర్థి విభక్తి రాసుకోండి. చతుర్థి విభక్తికి 2 రూపాలు ఉన్నాయండి. ద్వితీయ విభక్తులు ఏ విధంగా అయితే 2 రూపాలు రాసుకున్నామో అదే విధంగా చతుర్థి విభక్తి 2 రూపాలు వస్తాయి. ఓకే. అందుకు ముందు ఒక లైన్ చెప్పేస్తాను, తర్వాత 2 రూపాలు రాసుకోండి. చతుర్థి విభక్తి తుభ్యం ఏకవచనంలో తుభ్యం, ద్వివచనంలో యువాభ్యాం. నెక్స్ట్ బహువచనంలో యుష్మభ్యం. తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. చతుర్థి విభక్తులు ఏం చెప్పారంటే తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. ఇది ఒక రూపం అండి. తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. దీనికి 2వ రూపమే. చతుర్థి విభక్తి 2వ రూపం వస్తుంది తే వాం వహ. ఎక్కడ తే కనిపిస్తే చతుర్థి విభక్తి అర్థం చేసుకోవాలి. తే వాం వహ. ఇవి రూపాలు ఎక్కడ కనిపిస్తాయని ఎక్కువ శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎందుకంటే మన అక్షర విన్యాసం తక్కువ కావాలి, ఒకే అక్షరం కావాలి. అప్పుడు ఈ తుభ్యం తీసుకున్నామంటే అక్కడ 2 అక్షరాలు ఉన్నాయి మనకు. యుష్మభ్యం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. అక్కడ సింపుల్ గా వహ తీసుకున్నామంటే ఒక అక్షరంతో పని అవుతుంది, అర్థం అదే వస్తుంది. మనకు చందు కూడా మనకు కలిసిపోతుంది అన్నమాట, శ్లోక నిర్మాణం జరిగిపోతుంది. అస్తు తే వాం వహ. అస్తు. చతుర్థి విభక్తి యొక్క అర్థం ఏంటి? తుభ్యం నీ కోసం లేదా నీ కొరకు. ద్వివచనంలో మీ ఇద్దరి కోసం లేదా మీ ఇద్దరి కొరకు. బహువచనంలో యుష్మభ్యం. అక్కడ యువాభ్యాం అంటే మీ ఇద్దరి కోసం లేదా మీ ఇద్దరి కొరకు. యుష్మభ్యం మీ అందరి కోసం లేదా మీ అందరి కొరకు. లేదా మీ అందరి కోసం. అస్తు. తే వాం వహ అనే సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ పంచమి విభక్తి రాసుకోండి. పంచమి విభక్తిలో మళ్ళీ ఒకే రూపం ఉంటుంది. పంచమి విభక్తి రాసుకోండి. త్వత్ యువాభ్యాం యుస్మత్. త్వత్ యువాభ్యాం యుస్మత్. త్వత్ యువాభ్యాం యుష్మత్. ఇది పంచమి విభక్తి అండి. త్వత్ యువాభ్యాం యుష్మత్. దీని మీనింగ్ ఏమొస్తుంది తెలుగులో? త్వత్ అంటే నీ వలన
వలన కంటే పట్టి అంటాం కదా, నీ వలన లేదా నీ నుండి, నీ వలన లేదా నీ నుండి. యువాభ్యాం అంటే మీ ఇద్దరి వలన లేదా మీ ఇద్దరి నుండి, మీ ఇద్దరి వలన లేదా మీ ఇద్దరి నుండి. యుష్మత్, యుష్మత్ అంటే మీ అందరి వలన లేదా మీ అందరి నుండి, మీ అందరి వలన లేదా మీ అందరి నుండి, ఇలా అర్థం వచ్చేస్తుంది. మీ అందరి వలన లేదా మీ అందరి నుండి. అస్తు. త్వత్ యువాభ్యాం యుష్మత్, నీ వలన మీ ఇద్దరి వలన మీ అందరి వలన లేదా నీ నుండి మీ ఇద్దరి నుండి లేదా మీ అందరి నుండి, అలా అర్థం తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది ఉపయోగించుకొని అది ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ షష్ఠి విభక్తి రాసుకోండి. షష్ఠి, షష్ఠి విభక్తి 2 రూపాలు ఉంటాయి. ముందు ఒక రూపం రాసుకుందాము. తవ, తవ, యువయోః, యువయోః, యుష్మాకం, తవ యువయోః యుష్మాకం, తవ యువయోః యుష్మాకం, తవ యువయోః యుష్మాకం. దీని 2వ రూపం వచ్చేసి తే వాం వహ. చతుర్థి విభక్తులు ఏవైతే ఉన్నాయో 2వ రూపము, షష్ఠి విభక్తులు సేమ్ అదే విధంగా ఉంది. తే వాం వహ. మీకు సందేహం రావచ్చు మళ్ళా, అక్కడ తే వాం వహ ఉన్నాయి, ఇక్కడ తే వాం వహ ఉన్నాయి, ఎలా అండి? ఈ 2 ఒకే రకంగా కూడా దీని అర్థం ఎలా? అర్థాన్ని బట్టి అర్థం అవుతుంది. అక్కడ తే వాం వహ అంటే నీ కొరకు, అస్తు. తవ యువయోః యుష్మాకం అంటే నీ యొక్క, మీ ఇద్దరి యొక్క, మీ అందరి యొక్క. తే వాం వహ అనేది సేమ్ వస్తుంది. కాబట్టి ఇది అర్థాన్ని బట్టి మనకు ఒకే రూపం ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. అస్తు. తవ యువయోః యుష్మాకం, నీ యొక్క, మీ ఇద్దరి యొక్క, మీ అందరి యొక్క, లేదా నీకు మీ ఇద్దరికి లేదా మీ అందరికి, అలా అర్థం కూడా తీసుకోవచ్చు. నీకు మీ ఇద్దరికి మీ అందరికి. అస్తు. తే వాం వహ కూడా సేమ్ వస్తుంది. నెక్స్ట్ సప్తమి విభక్తి రాసుకోండి. త్వయి, త్వయి, త్వయి యువయోః యుష్మాసు. గురుగారు ఇందులో ఇంకో రూపం ఉందన్నారు కదండి, సెకండ్ రూపం. వాం వహ సెకండ్ రూపం ఇదే అండి. తే వాం వహ అని చెప్తున్నాను. సెకండ్ రూపం తే వాం వహ. చతుర్థి విభక్తికి ఏదైతే ఉందో షష్ఠి విభక్తి కూడా సేమ్ 2 రూపం అదే వచ్చింది. అది 2 సమానంగా ఉన్నాయి కదా, ఎలా ఐడెంటిఫై చేయాలంటే అర్థాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. అది అభ్యాసంతో వచ్చేస్తుందండి. నెక్స్ట్ సప్తమి విభక్తిలో త్వయి, త్వయి యువయోః యుష్మాసు, త్వయి యువయోః యుష్మాసు, త్వయి యువయోః యుష్మాసు, యుష్మాసు. ఇది సప్తమి విభక్తి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం అండి. దీని అర్థం ఎలా ఉంటుంది? దీనికి కూడా ఒకే రూపం ఉంటుంది, 2 రూపాలు ఉండవు. 2 రూపాలు ఎక్కడ వచ్చాయి మనకు? ద్వితీయ విభక్తులు వచ్చాయి, చతుర్థ విభక్తిలో, షష్ఠి విభక్తిలో. ద్వితీయ, చతుర్థి, షష్ఠి విభక్తి 2 రూపాయలు వచ్చాయి. ఓకే, మిగిలిన దాంట్లో ఒకే రూపం ఉంది. త్వయి యువయోః యుష్మాసు అంటే త్వయి అంటే నీ యందు లేదా నీ లోపల, నీ యందు లేదా నీ లోపల. త్వయి నీలో, నీ లోపల, నీ యందు, నీలో, నీ లోపల, నీ యందు ఏదని తీసుకోవచ్చు. అదేవిధంగా యువయోః మీ ఇద్దరి లోపల, మీ ఇద్దరి యందు, మీ ఇద్దరిలో. ఎక్కడ ఏ విధంగా ఎక్కడ అర్థాన్ని బట్టి మనం 2 తీసుకోవచ్చు, అర్థం ఏదని తీసుకోవచ్చు. యుష్మాసు మీ అందరి యందు, మీ అందరి లోపల, మీ అందరిలో, మీ అందరిలో. అలాగా ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఇదే రకంగా మీరు ఇది పూర్తిగా విస్మత్ శబ్దం బాగా నేర్చుకోండి, కంఠస్థం చేసుకోండి. 2వ రూపం ఏదైతే ఉందో వాటిని బాగా గమనించండి. ఓకేనా? దాన్ని మిస్ చేయొద్దు. అస్తు. ఇప్పుడు మనం విస్మత్ శబ్దం రాసుకున్నాం. ఇప్పుడు మనం ప్రకృతంలోకి వస్తాము. మన అభ్యాసం 16లో నెక్స్ట్ ఏముంది? సేవ ధాతు ఉంది, రాసుకోండి. నెక్స్ట్ ధాతు ఏం చేయాలి? సేవ ధాతు. సేవ్ అని పెట్టి రాసుకోండి, కింద రాసుకోండి. సేవ్ లట్ లకార్, సేవ్ ధాతు పెట్టి దానికి మధ్యలో రాసుకో, సైడ్ని పెట్టి దాని ముందు రాసుకోండి.
పైన హెడ్డింగ్ లెక్క రాసుకోండి. లట్ లట్ లకార్ వర్తమాన కాల. లట్ అని బ్రాకెట్ లో వర్తమాన కాల. దాని కింద పక్కనే బ్రాకెట్ లో మళ్ళీ చిన్న డాష్ ఇచ్చేసి ఆత్మనేపద్. వర్తమాన కాలంలో ఆత్మనేపదం. లట్లకాల వర్తమాన కాలం. లట్లకాలం అంటేనే వర్తమాన కాలం అర్థం అండి. అర్థం చేసుకోవడానికి చెప్పాను. లట్ అనగానే గుర్తు రావాలి, వర్తమాన కాలము ప్రజెంట్ టెన్స్ తెలియజేసేది. కానీ ఇది ఏ పదము? ఈ సేవధాతు ఏ పదంలో ఉందంటే ఆత్మనే పదం అని చెప్పి బ్రాకెట్లు రాశాం. ఇది సేవధాతు ఆత్మనే పదము లట్లకారం అని చెప్పాను. సేవధాతు లట్లకార ఆత్మనే పదం. లట్ లట్లకారం. లట్ వర్తమాన కాల ఆత్మనే పదం అలా రాసుకోండి. వర్తమాన కాల ఆత్మనే పదం. ఓకే, ఇప్పుడు కింద రాసుకుందాం. కింద పరస్మై పద ప్రథమ పురుషుడు. 3 పురుషాలు ఉంటాయి క్రమంగా. ఇప్పుడు ప్రథమ పురుషం రాసుకున్నాం. ప్రథమ పురుషంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం క్రమంగా మన విధంగా రాసుకున్నాం. భవతి, భవత, భవంతి. ఇక్కడ ఆత్మనే పదం రాసుకుంటున్నాం. రాసుకోండి. ప్రథమ పురుషంలో సేవతే, సేవతే, సేవేతే, సేవంతే. సేవతే, సేవేతే, సేవంతే. ఓకే అండి. ఇది ప్రథమ పురుషంలో సేవతే, సేవేతే, సేవంతే. ఇక్కడ ప్రథమ పురుషం ఏం కలుపుతాం? సహ తౌతే కలుపుకుంటాం. సహ సేవతే అతడు సేవిస్తున్నాడు. తౌ సేవేతే వాళ్ళిద్దరూ సేవిస్తున్నారు. తే సేవంతే వాళ్ళందరూ సేవిస్తున్నారు. ప్రథమ పురుషం అనగానే సహ తౌతే ఫిక్స్ అనమాట. ఇవే పరస్మ పదమైన ఆత్మపదం ఇవే వస్తాయి. సర్వనామ శబ్దాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం క్రమంగా వస్తాయి. అస్తు. మధ్యం పురుషం రాసుకోండి. మధ్యం పురుషం త్వం సేవసే. సారీ, ముందు రూపం రాసుకోండి. సేవసే మధ్యం పురుష ఏకవచనంలో. సేవసే, సేవేథే ద్వివచనం. సేవేథే. చూడు, పైన ఉండే ద్వివచనానికి కింద ఉండే ద్వివచనానికి తేడా ఏంటి? అక్కడ సామాన్య తకారం, కింద ఒత్తు తకారం. ఒత్తు తకారం అదే తేడా అండి. అక్కడ సేవేతే అన్నాం, ఇక్కడ సేవేథే మహాప్రాణం చెప్తున్నాం. అది రెండింటికి తేడా, అది గమనించండి. సేవేథే బహువచనంలో సేవద్వే. ఏంటండి? సేవద్వే. సేవసే, సేవేథే, సేవద్వే. ఇక్కడ యా పడిందంటే వా రాసుకోండి. సేవద్వే వకారం ఉండాలి. సేవద్వే, సేవద్వే. ఓకే, నెక్స్ట్ ఉత్తమ పురుషం రాసుకోండి. ఇది ఎలా ఉంటుంది? త్వం సేవసే, త్వం యువాం యూయం కలుపుకోవాలి. త్వం సేవసే నీవు సేవిస్తున్నావు. యువాం సేవేథే మీరిద్దరూ సేవిస్తున్నారు. యూయం సేవద్వే మీరందరూ సేవిస్తున్నారు. త్వం సేవసే, యువాం సేవేథే, యూయం సేవద్వే. యూయం సేవద్వే. సేవసే, సేవేథే, సేవద్వే. అస్తు. త్వం యువాం యూయం. నెక్స్ట్ ఉత్తమ పురుషం రాసుకోండి. ఉత్తమ పురుషంలో సేవే, సేవే, సేవా వహే ద్వివచనం. సేవా వహే, సేవా వహే, సేవా వహే. బహువచనంలో సేవా మహే, సేవా, సేవా మహే. సేవే, సేవా వహే, సేవా మహే. ఇవి అండి. సేవే, సేవా వహే, సేవా మహే. ఇక్కడ సర్వనామ శబ్దాలు ఎలా కలుపుకోవాలి? అహం సేవే నేను సేవిస్తున్నాను. ఆవాం సేవా వహే, ఆవాం సేవా వహే మేమిద్దరము సేవిస్తున్నాము. వయం సేవామహే మేమందరము సేవిస్తున్నాము. మేమందరము సేవిస్తున్నాము. అహం సేవే, ఆవాం సేవావహే, వయం సేవామహే. నేను సేవిస్తున్నాను, మేమిద్దరము సేవిస్తున్నాము, మేమందరము సేవిస్తున్నాము. ఈ రకంగా అన్ని ధాతులు లభతే, వర్ధతే, సహతే, వందతే, యాచతే, భిక్షతే, భాషతే ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అన్నిటికీ ఇదే విధంగా కలుపుకోవాలి. ఓకే,
ఇప్పుడు దీని పక్కనే సంక్షిప్త రూపం రాసుకోండి. స్పేస్ ఉంటే పక్కన రాసుకోండి, లేకుంటే కింద రాసుకోండి. సేవధాతుకు ఏ సంక్షిప్త రూపాన్ని కలిపితే ఈ రకంగా తయారైంది. అందుకే సంక్షిప్త రూపాన్ని హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. కింద రాసుకోండి. ప్రథమ పురుషంలో అతే పక్కన ఇచ్చండి. అతే ఏకవచనంలో అతే ఏతే అంతే, అతే ఏతే అంతే, ఇవి సంక్షిప్త రూపాలండి. దీన్ని సంక్షిప్త ప్రత్యయం అంట. ప్రత్యయం ఇది. అతే ఏతే అంతే అంటే సేవ్ ధాతు. మనకు పైన ధాతులు చెప్పుకున్నాం కదా, ఆ సేవ్ ధాతుకి అతే కలిపితే సేవతే అయిపోయింది. అదే సేవ్ ధాతుకు ద్వివచనం ఏతే కలిపితే సేవేతే అయిపోయింది, ద్వివచన రూపం అయిపోయింది. అదే సేవ్ ధాతుకి బహువచనంలో అంతే కలిపామనుకోండి, సేవ్ అంతే అయిపోయింది. సేవ్ అంతే, అతే ఏతే అంతే. ఇలాగా ఈ సంక్షిప్త రూపాన్ని ప్రతి ధాతుకు కేవలం కలపడమే, కేవలం కలిపి రాయడం. అక్కడ సేవ్ ధాతుకు అతే సేవతే అయిపోయింది. లభ ధాతుకు లభతే, సేవ ధాతుకు యాచ ధాతుకు యాచతే, ముదు ధాతుకి మోదతే, లభ ధాతుకి లభతే, అలా కంప ధాతుకు కంపతే, భిక్ష ధాతుకు భిక్షతే, రమ్ ధాతుకు రమతే. అన్నిటికీ ఉంటాయి అతే ఏతే అంతే. అన్నిటికీ సామాన్యంగా సహజంగా అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయి. అస్తు, ఇది ప్రథమ పురుషంలో అతే ఏతే అంతే కలపాలని చెప్పాను. నెక్స్ట్ మధ్య పురుషం రాసుకోండి. సంక్షిప్త రూపం అసే అసే సేవసే, సేవ ధాతుకు అసే కలిపితే సేవసే అయిపోయింది. అస్తు, నెక్స్ట్ ఏథే ఏథే చెప్పాను కదా, పైన ఉండే తకారానికి కింద ఉండే రెండుకి తేడా ఏమిటి? పైన సామాన్య తకారం, కింద ఒత్తు తకారం థ. ఏథే ఏథే. నెక్స్ట్ బహుశా అద్వే 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 చెప్పగా సేవ అసే కలిపితే సేవసే, ఏథే కలిపితే సేవేథే, అద్వే కలిపితే సేవద్వే, అద్వే కలిపితే సేవద్వే అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఉత్తమ పురుషుని రాసుకుని సంక్షిప్త రూపము ఏ ఏ ఓన్లీ ఏ అండి. సేవ్ ధాతుకు ఏ కలిపితే సేవే అయిపోయింది. ఊరికే సేవ్ సేవ్ ధాతు ఎలా ఉంది, ఆల్రెడీ ఉంది మనకు, దానికి ఊరికే ఏ కలిపాము, సేవే అయిపోయింది. సేవే. ఆ వహే ఆ వహే ద్వివచనంలో సేవ ధాతుకు ఆ వహే కలిపితే సేవా వహే అయిపోయింది. సేవా వహే. ఇవి ప్రత్యయాలండి. దీని సంక్షిప్త రూపాన్ని చెప్పాం మనం. సంక్షిప్త రూపాన్ని ప్రత్యయం అంటాం. అస్తు, బహువచనంలో వస్తుంది ఆ మహే ఆ మహే ఆ మహే అంటే సేవ ధాతుకి ఆ మహే కలిపితే సేవా మహే, లభ ధాతుకి ఆ మహే కలిపితే లభామహే, అది రమ ధాతుకి ఆ మహే కలిపితే రమామహే. అట్లా అన్నిటికీ ఇవే సంక్షిప్త రూపాలు కామన్ గా ఉంటాయి. ఒక సంక్షిప్త రూపం నేర్చుకుంటే ఈ సంక్షిప్త రూపాలు ఆత్మీయ పదంలో ఉన్నటువంటి అన్ని ధాతులు దాదాపుగా ఇవే కలిపి రాయొచ్చు మనము. ఇవి అన్నిటికీ కామన్ గా ఉంటాయి. ఏ ధాతువుని తీసుకు ఇవే ప్రత్యయాలు ఉంటాయి. ఓకే. అందుకే సేవతే సేవేతే సేవంతే, సేవసే సేవేథే సేవద్వే, సేవే సేవావహే సేవామహే, లభతే లభేతే లభంతే. సంక్షిప్త రూపం కలుపుతున్నాం. లభ ధాతుకు అతే కలుపుతున్నాం. లభతే లభేతే. అంటే మనకు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ లభ ధాతుకి ఈ ఇక్కడ చెప్పుకునే సంక్షిప్త రూపాలు ఏవైతే ఉన్నాయో ఇదే రకం కలుపుకోవాలి. లభతే లభేతే. ఊరికే లభ ధాతు ఎలాగుందో అలాగుండి పక్కన సంక్షిప్తం ఎలాగైతే ఉందో అలాగే ఊరికి కలిపి రాయడమే. లభతే లభేతే లభంతే, లభసే లభేథే లభద్వే, లభే లభావహే లభామహే. ఇక్కడ ముద్దు ధాతు ఉందండి, ప్రసన్నంగా ఉండటం. ఇక్కడ ముద్దులో ఉండే ఉకారానికి గుణం ఓ అవుతుంది, కానీ సంక్షిప్త రూపం ఇదే ఉంటుంది. మోదతే
ముద్దుకి మోద్ అయిపోతుంది, పక్కన ఇవే సంక్షిప్త రూపాలు కలుపుకోవాలి. మోదతే, అదేవిధంగా శుభధాతు ముద్దుధాతు రెండు ఒకటే. అక్కడ మోదతే అంటే ఇక్కడ శోభతే అంటాం. అస్తు. మోదతే, మోదేతే, మోదంతే, మోదసే, మోదేథే, మోదద్వే, మోదే, మోదావహే, మోదామహే. నెక్స్ట్ ఈహ ధాతు ఉంది. ఈహతే, ఈహేతే, ఈహంతే, ఈహసే, ఈహేతే, ఈహద్వే, ఈహే, ఈహావహే, ఈహామహే. ఈ రకంగా ఉంటాయి రూపాయలు మనకు. అలాగా అన్నిటి ఇదే విధంగా చూసుకోవాలి. రమతే, రమేతే, రమంతే, రమసే, రమేథే, రమద్వే, రమే, రమావహే, రమామహే. అక్కడ ధాతువులు ఇక్కడ సంక్షిప్త రూపాలు రెండు కలుపుకొని రాస్తే అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ అన్ని ధాతులను కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఓన్లీ ఒక లట్ లకారం చెప్పుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ లకారం వస్తుంది, లోట్ లకారం వస్తుంది, లంగ్ లకారం వస్తుంది. అట్లా క్రమంగా అన్ని ధాతులకు ఒక రూపం చెప్తున్నాం, శివధాతు చెప్పుకుంటూ పోతున్నాం. దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన అన్ని రూపాలు అన్ని ధాతువుకి ఇదే విధంగా చూసుకోండి. ఫస్ట్ ఈ రకంగా మనకు ఆత్మపరమైన రూపాలు ఉంటాయి. మనం లట్లకారం చూసాము, దాని అర్థం కూడా ఏ విధంగా ఉంటుందో చూసాము. అదేవిధంగా అన్ని ధాతువులు ఇదే విధంగా చూసుకోవాలి. అస్తు. ఇప్పుడు మనకు ఆ సప్తమి విభక్తికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకున్నామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.